ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సమాధానము వినలేని వాడికి ప్రశ్నించే హక్కు ఉందా? లేదు. అయితే ఏ పరీక్షకైనా ప్రశ్న చిన్నదే, కానీ సమాధానం మాత్రం ఎన్ని పేజీలు రాసినా కూడా సరిపోదు. అలాగనే ప్రశ్నించే వాడికంటే సమాధానం చెప్పేవాడికి ఎక్కువ సమయం కావాలి. ఎప్పుడైనా అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడు కూడా లోకువే. అలాగని కాబట్టి వినే ఉద్దేశం లేని వాడితో మనం ఎప్పుడు కూడా వాదించకూడదు. యేసు ప్రభువారు కూడా చాలా సందర్భాల్లో వినే ఉద్దేశము లేకపోయినా ప్రశ్నలు అడిగే వారికి విడమర్చి ఏది కూడా సమాధానం చెప్పలేదు. అన్నీ ఉపమాన రీతిగానే సమాధానం చెప్పారు. ఆగి వినగలిగిన ఓపిక ఉన్నవారికి మాత్రమే దాని మర్మాన్ని చెప్పారు తప్పితే మిగతా దాంట్లో ఎక్కడ కూడా వారికి విడమర్చి చెప్పినట్లుగా లేదు. అయితే కాబట్టి మనం కూడా వినే మనసు లేని వారితో వాదించకుండా మనం దేవుని యొక్క గురివైపు మనము సాగిపోదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.